ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో అనుదినం మీరు వర్ధిల్లుతున్నారు కదూ! ఈరోజు ఒక ఉద్యోగ ప్రకటన మీకు అనౌన్స్ చేస్తున్నాను. ఇదేంటి ఈ శాంతి ప్రసన్న ఉద్యోగ ప్రకటన అంటుంది అనుకుంటున్నారా? నిజమేనండి. మీరు విన్నది నిజమే. ఉద్యోగ ప్రకటన. అది శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. జాగ్రత్తగా వినండి. ఉద్యోగం ఏంటి? ఆ ప్లేస్ ఎక్కడ? అవన్నీ కూడా నేను మీకు చక్కగా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క ప్లేస్ వచ్చేసి యెహోవా పరిశుద్ధ పర్వతం. ఆ పోస్ట్ ఏంటి అని అడుగుతున్నారా? యెహోవా గుడారంలో అతిథిగా నివసించేటువంటి పోస్ట్. అర్థమైందనుకుంటాను మీకు. సో, దీనికి కావలసిన అర్హతలు నేను టకటక చెప్పేస్తాను. ఈ అర్హతలు మనలో ఉన్నాయో లేదో చూసుకొని, ఆ యొక్క ఉద్యోగానికి మనము అప్లై చేసుకుందాం. మొదటి అర్హత ఏంటంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజమే పలకాలి. రెండవ అర్హత ఏంటంటే, నాలుకతో కొండెమలాడకూడదు, తన చెలికానికి కీడు చేయకూడదు, తన పొరుగు వారి మీద నింద మోపకూడదు. మూడవ అర్హత ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి, ప్రమాణము చేయగా నష్టం కలిగినా కూడా మాట తప్పకూడదు. నాలుగవ అర్హత వచ్చేసి, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఈ యొక్క ఉద్యోగాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ క్వాలిఫికేషన్స్ మనకు ఉండాలి. క్వాలిఫికేషన్స్ అన్నీ మనలో ఉంటే తప్పకుండా యెహోవా పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కే అర్హత, తర్వాత యెహోవా గుడారంలో అతిథిగా నివసించేటువంటి పోస్ట్, ఈ రెండు మనం సొంతం చేసుకోగలుగుతాం. ఒకవేళ ఈ అర్హతల్లో ఏ ఒక్కటి మనలో లేకపోయినా ప్రయత్నిస్తాం. దేవుడు తప్పకుండా ఆ యొక్క ఉద్యోగాన్ని పొందుకునే అర్హతని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు.